హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా మెడికల్ కాలేజీలో చదువులు, అందులో థర్డ్ ఇయర్లో భాగాన్ని నేను చెప్తున్నాను. అందులో అపార్ట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ స్టడీస్ కాకుండా కొన్ని జరిగిన ముఖ్యమైన సన్నివేశాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ఇంతకు ముందు నుంచి కూడా నేను చెప్తున్నవి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కాలేజీలో ఉండగా ఫైనల్ ఇయర్లో జనరల్గా అందరూ గ్రూప్ ఫోటో తీసుకొని ఫేర్వెల్ పార్టీ ఇచ్చుకుంటారు. మా సీనియర్స్ అలా చేసుకునేటప్పటికీ మేము కూడా అలాగే చేసుకోవాలని చెప్పి నవంబర్ 1974లో మేము కూడా ఒక ఫేర్వెల్ పార్టీ లాగా అరేంజ్ చేసేసుకొని ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అందరితో కలిపి గ్రూప్ ఫోటో తీసేసుకున్నాం. అలా ఎలా తీసుకున్నామో మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఫైనల్ ఇయర్లో తీసుకుంటారు, మేము ప్రీ ఫైనల్లోనే చేసేసుకున్నాం. అలాగా ఫైనల్ ఇయర్లో జరగాల్సింది. అలాగా మంచి కోలాహలంగా జరిగింది. మేము ప్రిన్సిపాల్ అండ్ లెక్చరర్స్ అందరూ కలిపి మేము తీసుకోవడం జరిగింది. మా గ్రూప్ ఫోటోలో మాకు సీనియర్, 1 year సీనియర్ అయినటువంటి ఎన్వివి కృష్ణారావు, ఆయన అప్పుడు కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా ఉండేవాడు. అతను కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి ఫోటో తీసుకున్నాడు. చాలా సంతోషమైంది. అంతా కలిపి మేము రాంబాబు, నేను, దేవదాస్ రెడ్డి, విజయ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళందరం టైస్ కట్టుకుని మేము ఫోటోలలో దిగాం. ఇవన్నీ టైస్ అవన్నీ తీసేసి సరే ఈవినింగ్ టీ తాగుదామని మేము వెళ్ళేటప్పటికి ఈ వెళ్ళే హడావిడిలో ఒక చిన్న గలాట లాంటిది జరిగింది మా వాళ్ళకి అండ్ ఆ రోడ్ మీద ఉండే వాళ్ళకి. ఏదో అది వెరీ మైనర్. అది అన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. మధ్యలో మా 2 years సీనియర్ అయినటువంటి రంగనాయకులు గారు వచ్చి అదంతా సబ్సైడియేట్గా చేసి వెళ్ళిపోయినారు. అట్లాంటి సందర్భం మాకు అంతకుముందు ఎప్పుడూ కలగలేదు. మేము ఈ థర్డ్ ఇయర్లో ఉంటున్న టైంలోనే డిసెంబర్ 12-13 తారీఖుల్లో నేను అంతకుముందే ఒక 2 నెలల క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతో కోలాహలంగా సరదాగా ఉన్నటువంటి మా అన్నయ్య గారి భార్య వదిన అనుకోకుండా గబుక్కుని చనిపోవడం జరిగింది. ఆవిడ అక్కడ ఎనిమిక్ కండిషన్ ఉండేది ఆవిడకి. అందుచేత ఆవిడకి బాగా డ్రాస్టిక్ ఎనీమియాలోకి వెళ్ళిపోయి అలాగా చనిపోయినారని చెప్పి ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడు, నేను తీసుకొస్తున్నానని చెప్పి. నేను 12వ తారీఖు సాయంత్రానికే నేను ఏలూరు వెళుతును కదా ఈ మాట చెప్పాను. చెప్పి ఇక్కడ బయట, ఇంటి బయట ఎలా పడుకోబెట్టాలా ఏంటని మా నాన్నగారు, పెద్దనాన్నగారు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ నేను దానికి అబ్జెక్ట్ చేశాను. ఆవిడ నిన్నటిదాకా మనతో పాటే బతికి సరదాగా తిరిగినవాడు, అలా వచ్చిన వాడిని వచ్చినట్టుగా అలా బయట పడుకోబెట్టడం అట్లా మంచిది కాదు, లోపలికి తీసుకురావాల్సిందే అని మా కాంపౌండ్లోకే ఆ గడ్డి అవన్నీ పరిపించి లోపలనే నేను వాళ్ళు దెబ్బలాడుతున్నా కూడా నేను కూడా దెబ్బలాడి ఆ లోపలే ఉండేట్టుగా నేను అరేంజ్ చేశాను. అలాగే నేను వీళ్ళకే కాదు ఎవరికైనా కూడా నేను అదే చెప్తాను. అది మన ఫ్యామిలీ మెంబర్, ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగ చనిపోతే అలాగ రోడ్డు మీద పడుకోవటం అనేది మంచిది కాదని నాకు అభిప్రాయం. మన ఇల్లు మన ఇంట్లో ఉండాల్సిందే. అలాగే మా నాన్నగారు పోయినప్పుడు కూడాను, మా బ్రదర్ చనిపోయినప్పుడు కూడా అలాగే ఇంట్లోనే అక్కడ అకామిడేషన్ అంటే కాంపౌండ్లోనే అనమాట. అప్పుడు మనకి అక్కడ సొంత ఇల్లే కాబట్టి అలాగే ఒక్కొక్కసారి కుదరదు. కానీ చాలా మటుకు వాళ్ళని పోయిన తర్వాత కూడా అలా గౌరవించాలని నా అభిప్రాయం. అలాగా అకామిడేట్ చేసి ఆ కార్యక్రమాలు అన్నీ అప్పుడు కండక్ట్ చేయటం చాలా బాధ వేసింది. నేను అవన్నీ కరెక్ట్ చేయటం అది ఒక విధంగా మంచిదే అనిపించిన, ఆవిడ అనుకోకుండా ఎర్లీగా చనిపోవటం అనేది చాలా బాధ వేసింది. ఆ తర్వాత ఆవిడకి సంబంధించిన కార్యక్రమాలు 10, 12, 11 అట్లాంటి రోజులు వచ్చే టైంకి కరెక్ట్గా డిసెంబర్లో మాకు ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేనేమో ఇక్కడ అటెండ్ అవ్వాలని ఉంది, నాకు ఇక్కడ అటెండ్ అవ్వాలి కంపల్సరీగా. అంచేత అక్కడేమో ఎగ్జామినేషన్స్ ఎట్లాగా స్కిప్ చేయాలి అని అనుకుని ఒక డిస్కషన్ పెట్టి మన కాలేజీలో సిలబస్ పూర్తిగా వచ్చిందా లేదా, సరిగ్గా చెప్తున్నారు లేదా, ఈ అసలు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఏంటి, మనకి ఇంతకుముందు ఎప్పుడు అలవాట్లేదు కదా అని అలా డిస్కషన్ పెట్టి మొత్తం అందరం కూడా ఎగ్జామినేషన్స్ బాయ్కాట్ చేసేద్దామని చెప్పి మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ 6 గర్ల్ మెంబర్స్ తప్ప
మిగతా వాళ్ళు బాయ్స్ అందరం కూడా ఎగ్జామ్స్ స్కిప్ చేసేసి ఆ తర్వాత అదంతా మరుగున పడిపోయింది. ఆ 14th January అయిన తర్వాత మళ్ళీ కాలేజీ రీఓపెన్ అయిన తర్వాత ప్రిన్సిపాల్ అందరినీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పారు. అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. నెంబర్ 1 బాలయోగి రమ్మన్నారు. లోపలికి అడుగు పెట్టాడు. నెంబర్ 2 భానుమూర్తి, నెంబర్ 3 భారతలక్ష్మి, నెంబర్ 6 భువనేశ్వరి అలాగ పిలవబోతున్నారు. ఈ భానుమూర్తి అక్కడే గేట్ దగ్గర ఉండేటప్పటికి నేను కొంచెం ఒక తోపు తోసాను. తర్వాత వాడు ముందరికి వెళ్ళాడు. తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరికి అందరం కూడా ఒక్కసారే వెళ్ళిపోయాను. అంటే ఇంచుమించు 25 మంది మెంబర్స్ ఆయన టేబుల్కి ఎదురుకుండా నుంచుని ఇలా టేబుల్ మీద చేతులు పెట్టుకుని ఉండేటప్పటికి ఆయనకి మరి కంగారు వేసిందో ఏమో, ఈయన గట్టిగా ఎవరిని కేకలేకుండా ఇలాగ ఎప్పుడు చేయకూడదు, ఎగ్జామ్స్ స్కిప్ చేయకూడదు, ఇక నుంచి బాగా చదివి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి, వెళ్ళండి అన్న. వచ్చేసి అమ్మయ్య బతికామని చెప్పి అందరం అలాగా సేఫ్ సైడ్గా బయటకు వచ్చేసేసాం అనమాట. అదే సీజన్లో మేము క్రికెట్ మ్యాచ్ కూడా ఒకటి ఆడామని చెప్పాం కదా. ఇది ఏఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఏఎన్ఆర్ కాలేజీ వాళ్ళతో ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు వీళ్ళందరూ ఆడుతూ ఉండేవాళ్ళందరూ కూడా నాకు చాలా బాగా పరిచయం. దిట్టకవి రామచంద్ అని, ఆ తర్వాత కటారి ఈశ్వర్ కుమార్, ఆయన తర్వాత ఎమ్మెల్యే కూడా చేశాడు గుడివాడ కాన్స్టిట్యుయెన్సీకి. కటారి సత్యనారాయణ గారు అంటే ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదరు ఆయన మున్సిపల్ చైర్మన్ చేస్తూ ఉండేవాడు. ఈ కటారి ఈశ్వర్ కుమార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేవాడు మేము 3rd year డిహెచ్ఎంఎస్లో ఉన్నప్పుడు. ఇలాగ వీళ్ళందరితో కూడా మాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. క్రికెట్ మ్యాచ్లు వేస్తూ ఉండేవాళ్ళం. క్రికెట్ టీంలో మేము గుడివాడ టీంలో మేము సెలెక్ట్ అయినాం. నేను, రమణారావు అండ్ కృష్ణప్రసాద్ మాకు 1 year జూనియర్. మేము అక్కడికి వెళ్ళి విజయవాడ వెళ్ళి డిస్ట్రిక్ట్ లీగ్లో ఆడాలి, కానీ మాకు ఈ క్లాసెస్ హడావిడి మూలంగా మేము వెళ్ళలేదు, ఆడలేకపోయాం. అలాగా స్కిప్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని చేతి దాకా వచ్చి కూడా. అలాగా 3rd yearలో ఉండగానే మేము చివరికి వచ్చేటప్పటికి మార్చి లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ మాకు. అయితే మార్చి 10వ తారీఖుని ఇక్కడ కురుక్షేత్రం డ్రామా పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ భాస్కర్ థియేటర్ పక్కన ఒక రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ ఆవరణలో మొత్తం అంతా కూడా కుర్చీలు, బెల్లీలు, బంచలు ఇవన్నీ వేశారు. టికెట్ ఎంత పెట్టారు? 10 రూపాయలు ఫస్ట్ ముందర కూర్చునే వాళ్ళకి, తర్వాత 7 రూపాయలు, తర్వాత 5 రూపాయలు, తర్వాత 3 రూపాయలు అండి. ఆ రోజుల్లో మేము 2 రూపీస్ పెడితే థియేటర్లో, సినిమా థియేటర్స్లో బ్రహ్మాండమైన రిజర్వ్డ్ సీట్ వచ్చేది. అయ్యి బాబాయ్ 10 రూపాయలు పెట్టి కొనాలా అని చెప్పి మేము ఆలోచించి చివరికి 7 రూపాయలకి కొంచెం తక్కువ టికెట్ కొనుక్కొని నెక్స్ట్ క్లాస్లో తీసుకున్నాం. అది రాత్రి 10ంటికి మొదలైంది డ్రామా. పొద్దున్న 6 దాకా జరుగుతూనే ఉంది. ఎంత పెద్ద డ్రామా అంటే పోటీ నాటకం. అవతల ఇంకొక కంపెనీ వాళ్ళు ఇంకొక చోట ఇలాగే పోటీ నాటకం పెట్టారు, చింతామణి నాటకం పెట్టారు. దానికోసం అని చెప్పి కొత్త రఘురామయ్య, ఛాయాదేవి, మాడ వెంకటేశ్వరరావు ఇట్లాంటి యాక్టర్స్ అందరూ ఆ నాటకం కోసం వచ్చిన వాళ్ళు మా రాజ్యం మేము ఉండేదానికి పక్కనే ఇంకో వాళ్ళ ఇంట్లో దిగి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మేమందరం వెళ్ళి చూసాం. రఘురామయ్య గారి దగ్గర, మాడ వెంకటేశ్వరరావు దగ్గర నేను ఇవి ఆటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నాం. ఆయనేమో అప్పుడు చెప్పారు, మీరందరూ బాగా హెల్తీగా ఉండాలి, నేను ఇప్పుడు 75 ఏళ్ళు ఉన్నా కూడా నేను ఇంకా యాక్టివ్గా ఉంటున్నాను, మీరందరూ ఎక్సర్సైజ్ చేసి మంచి ఆరోగ్యంగా ఉండాలి, అది ఇది అని చెప్పారు. ఆయన అలా వేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5-6 నెలల్లోనే పాపం రఘురామయ్య గారు, కొత్త రఘురామయ్య గారు చచ్చిపోయారు. ఈ మాడ వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఆ డ్రామాలో వేశారు. మేము చూసిన డ్రామాలో భాస్కర్ థియేటర్ పక్కన ఒక రైస్ మిల్ ఆవరణలో పెట్టారు. ఇందులో 5 కృష్ణులు, అందులో ఒక అతను లవకుశలో వేసిన నాగరాజు, షణ్ముఖి ఆంజనేయరాజు, లలితబాబు చౌదరి, పేసపాటి నరసింహమూర్తి ఇలాంటి చాలా పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్న డ్రామా అన్నమాట. అలాగే దుర్యోధనులు కూడా 5 దుర్యోధనులు. ఒక దుర్యోధనుడు మైసభ టైంలో ఏకపాత్ర అభినయంగా వేసింది ధూళిపాళ. ఆ తర్వాత కోర్ట్ సీన్లోకి వచ్చేటప్పటికి మాధవ పెద్ద సత్యం ఫేమస్ సింగర్. అలాగే అర్జునుడు 3 అర్జునుల్లో ఉన్నారు. అందులో ఒక అర్జునుడు చెంచురామానాయుడు అని ఒక చాలా ఫేమస్
డ్రామా ఆర్టిస్ట్. అండ్ పిఠాపురం నాగేశ్వరరావు ఇంకొక అర్జునుడు అనమాట. పిఠాపురం నాగేశ్వరరావు రావడంతో బ్రహ్మాండమైన పద్యం అందుకున్నాడు ఆయన. అదిగో ద్వారక ఆలమందలివిగో అని చెప్పి బ్రహ్మాండమైన పద్యం ఉంటుంది. అలాగే కోర్ట్ సీన్లో వచ్చేటప్పటికి యాక్చువల్గా షణ్ముఖ ఆంజనేయరాజు గారే పాడారు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు చైసీరందనం. ఈ పద్యాలన్నీ కూడా మాకు కంఠపాఠంగా వచ్చేసేసేవి చాలా పద్యాలు. ఎందుకంటే అవి తిరుపతి వెంకట కవులు రాసిన పాండవోద్యోగ విజయాల నాటకం. అది ఒరిజినల్ అంటే ఒక ప్రింటెడ్ బుక్ ఏలూరులో మా ఇంట్లో ఉండేది. అందులో పద్యాలు అప్పుడప్పుడు మా నాన్నగారు చదివి వినిపిస్తూ ఉండేవారు. అంచేత ఇవి కూడా మేము చదివి రాసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. నేను, మా క్లాస్మేట్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, రమణారావు గారు ముగ్గురం కలిపి డ్రామాకి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పటికి ఎంత అయిందనుకుంటున్నారు టైము? పొద్దున్న 6 దాకా డ్రామా జరిగింది. కానీ మళ్ళీ వన్స్ మోర్లు అని చెప్పి ఈ ప్రేక్షకులు అడుగుతూ ఉండేటప్పటికి అడిగి ఇలాగ రూపాయి 10 రూపాయలు అన్నమాట ఆ రోజుల్లో ఇచ్చేవారు. అంతకన్నా ఆ పద్యం పాడితే ఇస్తూ ఉండేవారు. అలాగా షణ్ముఖి చేత, పిస్పాటి గారి చేత పాడించి 7 అయిపోయింది. 7ంటికి సూర్యుడు వెలుతురు కూడా వచ్చేసేసింది బాగా. మేము ఇంకా కాలేజీకి ఏమో 8ంటికి వెళ్ళాలి ల్యాబ్కి. అంచేత మేము గబగబా 7ంటికి వచ్చేసేటప్పుడే దారిలో జయలక్ష్మి విలాస్ హోటల్లో టిఫిన్ తినేసేసి ఇంకా గబుక్కుని డ్రెస్ మార్చుకొని 8 o'clock కల్లా ఈ ల్యాబొరేటరీ వాటికి వెళ్ళిపోయాం. అలాగే ఈ జయలక్ష్మి విలాస్లో ఒక ప్రత్యేకత ఉండేది. వాడు బుధవారం నాడు, ఆదివారం నాడు వెజిటబుల్ పలావ్ చేసేవాడు. అంతకుముందు మాకు వెజిటబుల్ పలావ్ తినడం అది అలవాటు లేదు. అది చాలా వింతగా ఉండేది. పలావ్ని అంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళే తింటూ ఉంటారు కదా. వీడు వెజిటబుల్ పలావ్ చేస్తూ ఉండేవాడు. ఇంట్రడక్టరీగా మధ్యాహ్నం 3 నుంచి 5 దాకానే ఉండేది. మేము ఆదివారం నాడు 5ంటికి కాసేపు నిద్రపోయి కొంచెం లేటుగా వెళ్దాం కదా, ఇంకా మూసేసేవాడు, ఇంకా ఉండేది కాదు. అంచేత 3, 4 మధ్యలో కొన్నిసార్లు వెళ్ళి తింటూ ఉండేవాళ్ళు. ఆ వెజిటబుల్ పలావ్ కూడా ఎంత రేటు ఉండేది? 6 రూపాయలు ఉండేది. 6 రూపాయలు మీల్స్ రేటే ₹1.50 ఉండేది, ₹1.50. వెజిటబుల్ పలావ్ రేటు 6 రూపాయలు ఉండేది. అంత రేటా అని అనుకునేవాళ్ళం, కానీ తినేవాళ్ళం. చాలా బాగుండేది. అలా డెలిషియస్ డిన్నర్సు, డెలిషియస్ వెరైటీసు అన్ని రకాలవి తింటూ ఉండేవాడు. ఇలాగా ఈ మా 3rd year కార్యక్రమాలన్నీ అలాగా ఎంతో కోలాహలంగా 1975 మార్చి 31వ తారీఖుకి కంప్లీట్ అయినాయి. 74-75లో 3rd year అయిపోయింది. ఆ విధంగా నేను 3rd year కంప్లీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్, ఫైనల్ ఇయర్లో జరిగిన కొన్ని విశేషాలు ఇట్లాంటివన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అంత మటుకు మీరు నేను చెప్పినవి ఎలా ఉన్నాయి ఏమిటనేది మీ అభిప్రాయాలని తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.